ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నీవు దీర్ఘాయుతో సుఖజీవనము చేయాలి అంటే, సుఖ సంతోషాలతో నీ పిల్ల పాపలతో నువ్వు సంతోషంగా బ్రతకాలి అంటే, సామెతల గ్రంథంలో ప్రభు మాట్లాడుతున్నాడు, దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము, నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొను అంటున్నాడు. మనం ఎలా ఉండాలి అంటే, దయ సత్యము కలిగినటువంటి బ్రతుకుల్లో మనం బ్రతకాలని ప్రభువు కోరుతున్నాడు. కానీ నేటి దినాల్లో దయా గుణం అనేది, సత్యం అనేది ప్రతి మనిషి జీవితంలో కనుమరుగైపోతుంది. ఎవరిని చూసినా పైన మంచిగానే కనిపిస్తారు, కానీ వారి అంతరంగములో ఘోరమైనటువంటి స్వార్థపు ఆలోచనలు, స్వార్థపు జీవితముతో జీవిస్తున్నటువంటి మనుషుల మధ్యలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి అటువంటి మనుషులు, అటువంటి వ్యక్తులు వారి జీవితంలో సంతోషం అనేది, సమాధానం అనేది మనం చూడం. బైబిల్ అంటుంది, ఏమి ఎత్తుతావో ఆ పంటనే కోస్తావో అని చెబుతుంది. కనుక నీవు మంచి విత్తనాలు విత్తితే మంచి పంటను కోస్తావు, చెడు విత్తనాలు వేస్తే చెడు పంటను కోస్తావు. దైవికమైనటువంటి కృప, ఆరోగ్యము, సమాధానాన్ని నువ్వు పొందాలి అంటే నీ జీవితంలో దయాగుణాన్ని కలిగి ఉండు, సత్యమును జీవించి నువ్వు బ్రతికినప్పుడు ప్రభువు నిన్ను ఘనమైన పాత్రగా దీవిస్తాడు. ఆయనకిష్టుడైనటువంటి బిడ్డగా నిన్ను నడిపిస్తాడు. మనమందరం కూడా ప్రభువు రాజ్యములో నిందారహితమైనటువంటి పాత్రగా ఈ భూమి మీద మనం తయారవటమే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి నువ్వు దీర్ఘాయువు చేత వర్ధిల్లాలి, నీ కుటుంబంలో సమాధానమును కలిగి ఉండాలని దేవాది దేవుడు అటువంటి కృపను మనకందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.